సో ఫిమేల్‌లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా కొంతమంది అడుగుతారు. అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మనం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. నార్మల్‌గా ఏంటంటే నార్మల్ మెన్‌స్ట్రువల్ పీరియడ్ అంటే అంటే సైకిల్ రెగ్యులారిటీ గాని, సైకిల్ ఫ్లో గాని, ఇంకా సైకిల్ లెంగ్త్ అంటాము. ఇలా 3 ఉంటాయన్నమాట. అంటే ఎన్ని డేస్ వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవుతుంది అనేది సైకిల్ లెంగ్త్ అంటాము. సైకిల్ రెగ్యులారిటీ అంటే ఎన్ని మంత్స్‌కి ఒకసారి ఆర్ ఎన్ని డేస్‌కి ఒకసారి పీరియడ్స్ వస్తుంది. అంటే రెగ్యులర్ సైకిల్స్ అయితే గనక ఒక 25-35 అట్లా వస్తే గనక రెగ్యులర్ సైకిల్స్ అన్నట్టు. అలా కాకుండా మరీ ఫ్రీక్వెంట్‌గా 24 కంటే ముందరే 24 డేస్ కంటే ప్రయర్‌గా వస్తున్నాయి. లేదు 45 డేస్ కంటే లేట్‌గా వస్తున్నాయి అంటే గూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్తాము. నెక్స్ట్ మరీ తక్కువ ఫ్లో అవుతుంది. 1 డేనే అవుతుంది. అలా ఉంటే గూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో మరీ టూ మచ్ హెవీ ఫ్లో ఉన్నా గూడా ఎండోమెట్రియం లైనింగ్ అనేది థిన్‌గా ఉన్నా, లేదు మరీ థిక్‌గా ఉన్నా గూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్లోని బట్టి వాళ్ళ లైనింగ్ మరీ థిన్ ఉందా, లేదు మరీ థిక్‌గా ఏమన్నా హైపర్‌ప్లేషియా ఉందా అనేది తెలుసుకోవచ్చు. సో ఇవి ఎలా ఇంపార్టెంట్ అంటే నార్మల్‌గా ఎవ్రీ మంత్ కరెక్ట్‌గా రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే వాళ్ళకి వాళ్ళ సైకిల్‌లో ఒక ఎగ్ అనేది డెవలప్ అయ్యి ఎగ్ రప్చర్ అవ్వడము, అదే టైంలో ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని వాళ్ళు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి అంటే ఓవ్యులేషన్ కరెక్ట్‌గా జరుగుతుంది అని ప్రిడిక్ట్ చేయగలుగుతాం.